హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ మనం మన టవర్ గార్డెన్ దగ్గరకు వచ్చాము. ఎందుకంటే జూన్ 2nd వీక్లోకి వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం కొంచెం నీట్గా చేసి పిచ్చి మొక్కలు వీకేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకున్నాం అనుకోండి, బోల్డ్ వస్తాయి మనకి. అయితే ఏవి ఉంచాలి ఏవి తీయాలనేసి కొంచెం ఆలోచించేద్దాం. ఇది బెంగళూరు బచ్చలి, ఇది వస్తూనే ఉంటుంది కాబట్టి కొంచెం ఇరిచేసేద్దాము. ఇరిచేసేసి యూజ్ చేసుకుందాం మనం ఇంట్లోకి. సో అది మంచి చిగుర్లు వస్తుంది. పుదీనా మొత్తం తీయక్కర్లేదు. అండ్ ఈ గోంగూర కూడా భలే ఉంది. మళ్ళీ ఇంకొన్ని రోజులు వస్తుందేమో చూద్దాం. మరి ఇగుర్లు వస్తూ ఉంది ఇరుస్తూ ఉంటే. సో మిగతాది తీసేయచ్చు. టమాటోలు గట్రా గట్రా అని తీసేయచ్చు. అరే కాచపూష అంటారు, కామంచి చూడండి మొలక ఎలా వచ్చిందో, పళ్ళు కూడా అయ్యాయి. ఇవి కామంచి పళ్ళు బాగా వచ్చాయి. బట్ సీజన్లో భలే ఉంటాయి. ఇప్పుడు ఏదో అన్సీజన్ అంతా పిచ్చి పిచ్చుకున్నాయి పళ్ళు. కానీ చిన్న చెర్రీ టమాటాలాగా ఉంటాయి, నాకు బాగా నచ్చుతాయి. చిన్ని ఇదిగో, అదనమాట. క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకునే పని పెట్టుకుందాం ఇవాళ. అంత పీకడానికి గట్టిగా ఉందండి, అందుకే కొంచెం వాటర్ పడదాం. ఒక్కసారి వాటర్ పట్టేస్తే సో ఈజీగా అయిపోద్ది మనకు. ఇలా మధ్యలో పట్టేస్తే సరిపోద్ది మనకి. ఇలా ఒక్కసారి నిండిపోగానే చూడండి ఎలా వస్తాయి. ప్రతి హోల్లో నుంచి ఇలా వాటర్ వస్తాయి అన్నమాట. మనం అసలు ఇక్కడ ఎక్కడ పోయట్లేదు, మధ్యలో వస్తున్నాము, అయినా సరే ఇలా వచ్చేస్తాయి మనకి. సో టవర్ గార్డెన్ మెయింటైన్ చేయడం చాలా 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 ఈజీ ప్రాసెస్ అండి. కలుపు మొక్కలు రావు, ఈల్డ్ ఎక్కువ ఉంది, ఒకే దగ్గర ఉంది. సో అపార్ట్మెంట్స్ వాళ్ళకి చాలా బెస్ట్ సొల్యూషన్. 365 days ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవచ్చు, అన్ని రకాలుగా చూసుకోవచ్చు అండి. చాలా బాగుంది. నల్ల చీమలు వస్తున్నాయి, బూరు చీమలు అన్నీ. టమాటో ముక్కలన్నీ వీకేద్దాం. ఇది బెంగళూరు బచ్చలి, దీన్ని ఇలా ఇరిచేస్తే సరిపోద్ది, మళ్ళీ మనకు ఫ్రెష్గా వస్తుంది. ఇది మాత్రం మంచిగా కూర వండుకొని తిందాం. బట్ ఏమున్నా నాకు బచ్చల కూర అండ్ చింతకాయ పప్పు కాంబినేషను సూపర్ అనమాట. చూడండి ఎంత బచ్చల కూర. ఒక 4 ఉన్న ఫ్యామిలీకి టక సరిపోతాయి అన్నమాట ఇవన్నీ. పుదీనా, గోంగూర అయితే ఎన్నిసార్లు తెంపానో. ఇది ఏముండింది, చుక్కకూర తీసేస్తున్నాను. బట్ విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మళ్ళీ పెట్టుకుందాము. అయితే ఈసారి ప్లేస్ మారుద్దాం. చుక్కకూర ప్లేస్లో పాలకూర ప్లేస్లో చుక్కకూర, ఇలా పంట మార్పిడి చేసేద్దాం. టమాటో, మన ఉడతలు తినేసినాయిగా మన టమాటాలను. ఎప్పుడో పెట్టిన పాలకూర చూడండి, ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది మనకు. బట్ ఇది ఫ్రెష్గా పెట్టుకుందాం. ఇదేదో పిచ్చి పూల చెట్టు, దీన్ని వీకేద్దాం, అవసరం లేదు ఇక్కడ. ఇది ఇన్సులిన్ మొక్క అనమాట, షుగర్ పేషెంట్స్ వాడే ఇన్సులిన్ ప్లాంట్. ఇది ఇక్కడ వద్దులేండి, టవర్ గార్డెన్లో వద్దులేండి. అంటే మీకు చూపించడానికి పెట్టాను. ఇవి ఏంటంటే ఇన్ని రకాలుగా పెంచుకోవచ్చు, మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇంట్లో పెంచుకోవచ్చు అని అవసరం లేదు. కలుపు మొక్కలాగా పెరిగిన మన కాశపూష చెట్టు ఇది చూడండి, లెమన్ గ్రాస్. దాచుకొని పెరిగింది లెమన్ గ్రాస్. ఇదిగోండి మన కొత్త ఫ్యామిలీ మెంబరు దుర్గారావు. దుర్గా అని పిలుస్తాము. కొత్త ఫ్యామిలీ మెంబర్ కాదు, యాక్చువల్గా 2 years జాబ్ చేసి వెళ్ళారు ఫ్యామిలీతో. మీకు ఒక విషయం తెలుసా, 1 monthగా మన ఇంట్లో ఎవరు సర్వెంట్స్ లేరు, వర్కర్స్ ఎవరు లేరు. మా వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఏం చేశారంటే
అందరు వలస కూలీలు వెళ్ళిపోతున్నారు అంటే మేము కూడా వెళ్ళిపోవాలనేమో అనుకొని వెళ్ళిపోయినారు. సో బాబురావు వాళ్ళు ఎవరు లేరు మన దగ్గర, అందుకే మీకు ఎప్పుడు కనపడలేదు. చాలామందికి డౌట్ వచ్చింది, ఏంటి అబ్బా అన్నీ శ్రీదేవి చేసుకుంటుంది పనులు, ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు లేరు, టూ టైర్డ్గా కనపడుతుంది, అలసిపోయి కనపడుతుంది అని అనుకున్నారు. బట్ మీ గెస్ కరెక్టే, కానీ నేను పనులు చేసుకున్నా. వేసిన మొక్కలేమో బలంగా రావు, పిచ్చి మొక్కలేమో బలంగా వస్తాయి. ఎంత ఫ్రెష్గా ఉందో. యాక్చువల్ కుండీలోనేమో పోయినట్టుంది, ఇదేమో నీడ భలే పెరిగింది. లెమన్ గ్రాస్ అలాగే ఉంచేద్దాము. బట్ పక్కన సేమ్ కుండీలో పాలకూర పొరపాటున పెట్టినట్టున్నాము, అది వీకేద్దాం. చిన్న చిన్న టమాటాలు దింపుకొని టమాటా కూడా పీకేసేద్దాం. బాగానే ఉన్నాయి రోయ్. ఇంత పెద్దగా వచ్చింది చూడండి. ఒక టబ్లో ఎంత మల్టిపుల్ బ్రాంచెస్ తోటి ఎంత పెద్ద చెట్టు, ఎన్ని కాయలు కాసింది మీరు కూడా చూసారు కదా ఒకరోజు. బహుశా ఈ 2-3 చెట్లకే మనకు 4-5 కేజీస్ వచ్చాయి ఒక్కసారి. బట్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎండిపోయిన చెట్టు కూడా వచ్చాయి చూడండి ఇన్ని. ఎక్కడి నుంచో చిక్కుడు వచ్చినట్టుంది ఇలా. ఇదిగోండి అలవేరా ఉంది కదా, ఇది అవసరం లేదు, బోల్డ్ ఉంది మనకు ప్లేస్, అక్కడ పెట్టుకుందాము. ఉన్నాయి మన కుండీల్లో, మనకు మల్టిపుల్గా పెట్టడానికి మీకు ఒకసారి చూపించాను మీకు, బట్ అవసరం లేదు ఇది. అండ్ ఇది మింట్ తులసి అండి, ఇది మింట్ తులసి ఉంది, బట్ ఇది తీసేద్దాం, మనకు వేరే కుండీల్లో ఉంది కూడా. ఓన్లీ పుదీనా పెట్టుకుందాము. మింట్ తులసి నశాలానికి ఎక్కుతుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ గోంగూర ఏం చేద్దాం చెప్పమా, పీకేద్దామా ఉంచుదామా? తీసేద్దాం, మన దగ్గర వేరే ప్లేస్లో ఉంది కదా, ఇది ఫ్రెష్గా వస్తే మంచిగా లేతగా వస్తుంది. బట్ ఈ ఆకును పడేయద్దు, పచ్చడి చేసుకుందాం. చూడండి 4-5 మంత్స్ తర్వాత పీకేస్తే కూడా ఒక రోజు సరిపడా కూర ఇచ్చేసిపోతుంది ఇది కూడా. ఎన్ని వెళ్ళాయి చూడండి, తోట బచ్చల కూర, గోంగూర, టమాటాలు ఇన్ని వెళ్ళాయి. ఓ ముల్లంగి మొక్క ఉందబ్బా, ముల్లంగి అయిపోయింది, లేదు చిన్న ఉంది. ఇప్పుడు చూడండి నీట్గా అయిపోయింది. ఒకసారి టవర్, ఖాళీ టవర్ని చూసుకుంటే మళ్ళీ ఏమేమి పెడుతున్నానో చెప్పి పెడతాను మీకు. రేపో ఎల్లుండో ఈ పుదీనాను కూడా బాగా కట్ చేసి పచ్చడి చేసుకొని తినేద్దాం, అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది అన్నిటితో పాటు. సో ఇప్పుడు ఏం లేదు, ఇందులో ఒక పుదీనా, ఒక లెమన్ గ్రాస్ వదిలేసాము అలాగే, అండ్ బచ్చలు, బెంగళూరు బచ్చలు మాత్రము కట్ చేసి కాడలు వదిలేసాం, ఇంకేమీ లేదు. ఇప్పుడు అన్నీ పెట్టేసుకుందాం, గబగబా గబగబా పెట్టేసుకుందాం, అయిపోతుంది. పాలకూర ఏం లేదు, ఇలా పెట్టి ఇలా నొక్కేయడమే, ఇలా హోల్ చేసి వేసేయడమే. ఒకటి పాలకూర, ఇంకొక దాంట్లో వేద్దాం, సరిపోవాలిగా మనకు. రెండిట్లో పాలకూర వేసేసాం. సరదాగా ఏం చేద్దామంటే ఈసారి దోసకాయ ముక్క వేద్దాము, ఇలా కిందికి వస్తుందేమో చూద్దాం. దాన్ని చిన్న దోసకాయలు వేద్దాం.
ఇక్కడ వేద్దాం. వీటిని ఇక్కడ వేస్తే మనకు బయటికి ఇలా పడేసుకుంటాం. అయితే 2-3 రకాల దోసకాయలు ఉన్నాయండి. ఇంకొక రకం వేద్దాం. గోంగూర అండి, గోంగూర వేద్దాం. ఇవి నాకు సరదాగా ఉన్నాయి, ఏంటంటే తెంపుతా ఉంటే వస్తూ ఉన్నాయి. బాగుంది. దీన్ని పుదీనా వదిలేద్దామా? ఇక్కడ వేద్దాం. ఇదిగోండి, ఇవి చుక్కకూర. చుక్కకూర కూడా వేసేద్దాం. ఒక 2 ప్లేసెస్లో బీరకాయ విత్తనాలు వేద్దాము. అయితే తీగ సరిపోలేదు అనుకోండి, పక్కన ఇక్కడ ఫెన్సింగ్ ఉంది కదా మనకు సపోర్ట్గా, దాని మీదకి వేసుకొని బీరకాయలు తెంపుకుందాం. బట్ వేయడం మాత్రం టవర్ గార్డెన్లోనే. టమాటో నార్ లేదు, బట్ మన దగ్గర ఎక్కడో మొలిసింది, దాన్ని పెడదాం. దోస తీగ కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఇది పైకి వెళ్ళిపోతుంది. దీంతో మనకు ప్రాబ్లం లేదు. మళ్ళీ కర్రలకు కట్టేస్తే ఇలా పైకి వెళ్ళిపోద్ది మనకు. ఇదండి, ఆల్మోస్ట్ పెట్టాము. పాలకూర పెట్టాము, చుక్కకూర పెట్టాము, గోంగూర పెట్టాము, దోసకాయలు వేసాము, బీరకాయలు వేసాము, టమాటో పెట్టాము, పుదీనా ఆల్రెడీ ఉంది, బచ్చల కూర ఉంది, సో లెమన్ గ్రాస్ ఉంది. ఇక్కడ ఇంకొక 1-2 ప్లేసెస్ ఉన్నాయి. కొంచెం ఆలోచించి డిఫరెంట్ ఇంకేమైనా పెడదాం మనము. ఇదనమాట విషయం. సో మీ ముందే పెడుతున్నాను. మొత్తం టవర్ అయిపోయాక నేనేం పెట్టట్లేదు. చూద్దాం దీని క్రాప్ ఎలా వస్తుందో, ఎంత క్వాంటిటీ వస్తుందో, ఎంతమందికి సరిపడా వస్తాయో ఒకసారి చెక్ చేద్దాం. సో దాంతో మళ్ళీ మీరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, ప్లేస్ కొంచెం ఉన్న వాళ్ళకి కంఫర్ట్గా పెట్టుకోవచ్చు. ఇదనమాట మొత్తం. ఇది వాళ్ళ టవర్ గార్డెన్ క్లీనింగ్ అయిపోయింది. దాంతోపాటు 2-3 గోంగూర, బచ్చల కూర, టమాటాలు కోసుకున్నాము, చెత్తంతా వీకేసాము, క్లీన్ చేసాము, విత్తనాలు నాటేసామన్నమాట. చూడండి మన సిలిండర్లో పిల్లలు వచ్చాయో. జస్ట్ బోర్న్ బేబీస్. ఏ 3 eggsకు 2 బేబీస్ వచ్చాయి. మేబీ రేపు ఇంకొక బేబీ వస్తుందేమో. నిన్న లేవండి, జస్ట్ 1 డేలోనే వచ్చాయి. నిన్న లేవు, నిన్న ఓన్లీ ఎగ్స్ ఉన్నాయి. చెక్ చేశాను నిన్న, జస్ట్ ఎగ్స్ ఉన్నాయి. ఇవాళ 2 బేబీస్ వచ్చాయి. మళ్ళీ రేపు చెక్ చేద్దాము. హాయ్, ఏం పేర్లు పెడదాం మీకు? దొంగలు పుడతారు వెళ్ళిపోతారు, అందుకే మీకు పెట్టాను పేర్లు. హలో, సే హాయ్. హాయ్ హాయ్. బజ్జుకోండి. మీ మమ్మ వస్తుంది మళ్ళా. ఓకే, జాగ్రత్త క్లోజ్ చేద్దాం, అస్సలు టచ్ చేయొద్దు. ఇంకొకటి పుట్టాలి. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.